హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. అనంత పద్మనాభుడు స్వయంభూగా వెలసిన క్షేత్రం పద్మనాభం. ఆధ్యాత్మికంగా చారిత్రకంగా ప్రసిద్ధికెక్కిన పద్మనాభం పాండవుల కాలం నుండి ప్రాచుర్యం పొందిందని స్థల పురాణం తెలియచేస్తోంది. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు పద్మనాభంలోని కొండపైకి వచ్చి శ్రీకృష్ణుని ప్రార్థించి అజ్ఞాతవాసం దిగ్విజయంగా పూర్తయ్యేలా సహకరించాలని కోరారని, భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు అనంతుని వ్రతం ఆచరించమని కృష్ణుడు చెప్పగా పాండవులు శంకుచక్రాలు, నామాలు, లక్ష్మీ సమేత అనంతుని ప్రతిమలు ప్రతిష్ఠించి వ్రతం చేసి అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారని పురాణ వచనం. వారు పూజ చేసిన స్థలంలో అనంతుడు శంకుచక్ర నామాలతో లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలిశాట. అప్పటి నుండి భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున అనంతుని వ్రతం చేస్తున్నారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉండగా కుంతీదేవి తీర్థయాత్రలు చేస్తూ పంచమాధవాలయాలు నిర్మించిందట. అందులో 2 ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో కుంతిమాధవస్వామి, పద్మనాభంలో అనంత పద్మనాభస్వామి ఆలయాలు. ఆవిడ కొండ ఎక్కలేకపోవడంతో కుంతీదేవి పూజలు అందుకోవడం కోసం మాధవస్వామి కొండ కింద వెలయడంతో అది కుంతి మాధవస్వామి ఆలయంగా పిలువబడుతోంది. క్రీస్తు శకం 11వ శతాబ్దానికే పద్మనాభంలో ఆలయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ జరిగే ఉత్సవాలకి విశేషంగా భక్తులు వస్తారు. భాద్రపద శుద్ధ చతుర్దశి అనంతుని జయంతి, కార్తీక బహుళ అమావాస్య రోజు దీపోత్సవం, ధనుర్మాస ఉత్సవాలు, పాల్గొన ఏకాదశి నుండి 5 రోజులు జరిగే కళ్యాణోత్సవాలు ప్రధానమైనవి. అనంతుని దీపోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. మెట్లకి 2 వైపులా ప్రమిదల్లో నూనె ఒత్తులు వేసి కార్తీక బహుళ అమావాస్య రోజు సాయంత్రం 5 గంటలకు కొండపైన ఆలయంలో గంట కొట్టగానే ఒక్కసారిగా దీపాలు వెలిగిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండే కాక ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఉత్సవానికి వస్తారు. ఒకప్పుడు మెట్ల దారి మాత్రమే ఉండేది. ఇప్పుడు రోడ్డు మార్గం వేయడంతో కొండపైకి సులభంగా వెళ్ళడానికి వీలవుతోంది. కొండ మీద నుండి చూస్తే చుట్టూ పచ్చటి ప్రకృతి, గోస్తని అందాలు మైమర్పిస్తాయి. చారిత్రకంగా కూడా పద్మనాభానికి ప్రాధాన్యత ఉంది. విజయనగర సంస్థానాధీశుడైన 2వ విజయరామరాజు గజపతి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలతో యుద్ధం చేసి వీరమరణం పొందింది ఇక్కడే. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం పేరు చెప్పి స్థావరాలు నెలకొల్పుకొని ఆనాటి సంస్థానాధీశుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని కుతంత్రంతో ఒక్కొక్క సంస్థానం ఆక్రమించుకుంది. ఏ రాజుల దగ్గరైతే వర్తక సదుపాయాలు కల్పించమని పేష్కష్ పేరిట బహుమానాలు, ధనం చెల్లించి ఎదురుచూశారో ఆ రాజుల నుండే పేష్కష్ వసూలు చేయడం జరిగింది. పేష్కష్ అంటే ఒక రకమైన కప్పం లేదా వార్షిక చెల్లింపు అని అర్థం. విజయనగరాధీశుడైన విజయరామరాజు సింహాసనం ఎక్కే నాటికి బాలుడవడంతో వరుసకు అన్నగారైన సీతారామరాజు దివానుగా అధికారం తన చేతుల్లో ఉంచుకొని నిరంకుశంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. కంపెనీకి చెల్లించాల్సిన ధనం చెల్లించకపోవడంతో మద్రాసులోని కంపెనీ ప్రభుత్వం బకాయిలు చెల్లించమని లేదా సంస్థానం స్వాధీనం చేసుకుంటామని రాజుకి భరణం ఇచ్చి మచిలీపట్నం లేదా మద్రాసు వెళ్లాలని ఆదేశించింది. పైగా విజయరామరాజు వద్దనున్న సైన్యాన్ని తగ్గించుకోవాల్సిందిగా కోరింది. కంపెనీ ఆదేశానుసారం సైన్యాన్ని తగ్గించుకొని బకాయిలు చెల్లిస్తానని చెప్పినా కంపెనీ పెడచెవిన పెట్టింది. విశాఖపట్నంలోని కంపెనీ అధికారులను కలిసి సమస్యలు పరిష్కరించుకోమని చెప్పింది. అయితే వారు రామరాజుకి ఎటువంటి సహాయం చేయలేమని చెప్పేశారు. విశాఖ వెడదామని బయలుదేరిన విజయరామరాజుని సంస్థాన ప్రాంతం వదిలి వెళ్ళొద్దని ఆయన అనుచరులు చెప్పడంతో పద్మనాభం చేరుకొని ఆలయంలో స్వామిని వేడుకొని తన అనుచరులతో కంపెనీ నిర్ణయంలో మార్పు వస్తుందేమో అని ఎదురుచూశాడు. ఒకవేళ కంపెనీ నిర్ణయంలో మార్పు రాకపోతే యుద్ధం తప్పదని అనుకున్నాడు. లేకపోతే అక్కడే ఒక కోట నిర్మించుకొని శేష జీవితం గడపాలని కూడా అనుకున్నాడు. విజయరామరాజుకి సహాయంగా దాట్ల, దంతులూరి, సాగి, చింతలపాటి, గొట్టుముక్కల, పెనుమత్స మొదలైన క్షత్రియ వీరులు చేరారు. ఈలోగా కంపెనీ సైన్యాలు విజయనగరం కోటను ఆక్రమించుకున్నాయి. కల్నల్ ఫ్రెండర్గస్ట్ ఆధ్వర్యంలో 5 పటాలాల సైన్యం మందుగుండు, ఫిరంగులతో భీములు చేరుకుంది. 1794 జూలై 9లోగా విజయరామరాజు మద్రాసు లేదా మచిలీపట్నం వెళ్లాలని లేదా దాడి చేయాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇటువంటి పరిస్థితుల్లో విజయరామరాజు తన భార్య సీతాయమ్మను, కుమారుడు నారాయణబాబుని, కాకర్లపూడి బాపిరాజును తోడిచ్చి కాశీపురం పంపించాడు. తన అనుచరులను ఉద్దేశించి గొప్ప ప్రసంగం చేశాడు. నేను కంపెనీ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను.
వారు నాకు వ్యతిరేకంగా సైన్యాలను పంపి నా ప్రాణాలని గౌరవాన్ని హరిస్తానంటే నేనేం చేయగలను? నా ప్రాణాలని, నా కుటుంబీకుల ప్రాణాలని అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని కంపెనీకి లేఖ రాశాడు. దానికి స్పందన లేదు. గడువు ముగియడంతో జూలై 10న తెల్లవారుజామున కంపెనీ సైన్యాలు దాడి ప్రారంభించాయి. 30 గంట సేపు జరిగిన యుద్ధంలో విజయరామరాజు ఆయన అనుచరులు ప్రాణాలు కోల్పోయారు. 1796లో విజయరామరాజు కుమారుడు నారాయణబాబు ప్రజాక్షేమం దృష్ట్యా పేష్కష్ చెల్లించడానికి అంగీకరించి కంపెనీతో రాజీ పడ్డాడు. బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా స్వదేశీ సంస్థానాధిపతి జరిపిన తొలిదాడి ఇదేనని చరిత్రకారుల అభిప్రాయం. పద్మనాభంలో ఇప్పటికీ విజయరామరాజు సమాధి చూడొచ్చు. 1994లో అప్పటి ప్రభుత్వం పద్మనాభ యుద్ధం జరిగి 200 ఏళ్ళు అయిన సందర్భంగా ఒక ఉత్సవం జరిపింది. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే పద్మనాభం ఆధ్యాత్మిక చారిత్రక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.